ముఖ్యంగా కేటీఆర్ కామెంట్‌ని ప్రధానంగా తీసుకుంటాం. నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లని ఉద్దేశిస్తూ రాసి పెట్టుకోండి. 2.5 ఏళ్లలో అంటే 2 సంవత్సరాలన్నరలో మా ప్రభుత్వం వస్తది. ఒక్కొక్కడి పేర్లు రాసి పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళ సంగతి చెప్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా చూస్తారు? కేటీఆర్ అంటోనికి మేనర్స్ లేదు, తెలివినోడు, వాడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంటిది ఐఏఎస్ ఐపీఎస్లు పీక్తావా? వాళ్ళ ఏం చేస్తావు? ఐఏఎస్ ఐపీఎస్ వల్లే ఏం పీక్తావా? నువ్వు 10 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఏ ఐపీఎస్ అన్నా ఐఏఎస్లను కదా నువ్వు పెట్టుకొని నడిపించినవు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారము ప్రభుత్వము ఒక నిబంధనలు అనుసరించి, చట్టాన్ని అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి నడపాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే పద్ధతిలో ప్రభుత్వంలో భాగస్వామ్యులై ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా విచ్చలవిడిగా వాళ్ళకి అధికారాలు ఇచ్చి విచ్చలవిడిగా నడపడం లేదు ఎక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం చేయాలి, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఆ లక్ష్యం కొద్ది పోవాలి. మేము ముఖ్యమంత్రిగా నేను, మా మంత్రులు, ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. అధికారం ఉన్నదని అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. రెండవది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక నిబంధనల ప్రకారము ప్రభుత్వానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని నడుస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పిందే చేయాలి. ఇసుక దందాలను 1000 కోట్లు దోపిడీ చేయం కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు నోరు మూసుకొని ఉండాలి, మీ వాటా మీకు వస్తుందని చెప్పిన వాళ్ళు. ఇయల్లో చీఫ్ సెక్రటరీ కానుండి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్లను మీరు ఏజెంట్లుగా పెట్టుకొని, మీ ప్రభుత్వంలో ఏజెంట్లుగా పెట్టుకొని 1,00,000 కోట్లు మీరు దోసుకుంటే 1,000 కోట్లు మీద మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు దోసుకున్నారు. అట్లా కాదు. ఇప్పుడు నీతి నిజాయితీగా నడుచుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే నిర్ణయాన్ని తీసుకొని నడిపిస్తారు. మీ పార్టీ కార్యకర్తలాగానే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగానే అంటూ ఆయన చేస్తా ఉన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడయ్యా. వానికి అవగాహన లేదు, మతిస్థిమితం లేకుండా పోయింది. వాడేం పీకేది కూడా ఏమి లేదు. అట్లా మాట్లాడి ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. వాడు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్లోను ఐపీఎస్లోను మాట్లాడి ఏం బిక్తావు రాసుకొని ఏమైనా పీకేది ఉంది ఏంది నీకు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు నీకు ఓట్లు ఎత్తారనుకుంటున్నావు ఏంది? నీ అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ వాడని మాట్లాడుతావు, లేకుంటే ఐపీఎస్లో వాళ్ళ సంగతి ఏంటి? నీ ఇంటి జీతగాలు అనుకుంటున్నావు ఏంది? నీ ఇంటి జీతగాలు అనుకుంటున్నావా? అసలు నీ స్థాయి ఏంది? నీ బ్రతికేంది? అది చెప్పు. నువ్వు రాజు కొడుకుని అనుకుంటున్నావు ఏంది? ఏంద్రబాయ్ నువ్వు అసలు నువ్వేంటిది అనుకుంటున్నావు? ఈ రాష్ట్రంలో ఏదో ఇష్టం వచ్చినట్టు ఏం పీక్తావు నువ్వు? ఐఏఎస్లో ఐపీఎస్లో ఏం వాళ్ళ ఇంటికి కూడా వీకలేవు. నీతో ఏం కాదు. ఎరుకుందా? రేపు పొద్దుగాల నీ మీద విచారణ జరుగుతుంది, తీసుకపోయి జైలు పడదంటారు. చట్టం చేసుకుంటూ పోతుంది. ఏం తమస్యలుగా వేస్తున్నాం ఏంది? ఏ పెద్ద నీతిపరంలాగా రాష్ట్రాన్నంతా దోసుకొని అయ్యా కొడుకులు తలుచుకొని కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇసుక దందాలలో 1000 కోట్లు సంపాదించావు. మొత్తం అన్ని స్కీములను పెట్టి అన్ని స్కాములు చేశారు.
ఇవాళ మొత్తం టోటల్గా అన్ని బయటకు వస్తున్నాయి. ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? ఎగిసిపడుతున్నావు బాగా. ఇంకా నీకు రాజ్యం నీ చేతిగా, నీ పార్టీ ముక్కలు చెక్కలైపోతుంది. ముక్కలు చెక్కలైపోయి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఒక దిక్కు చెల్లెపోయి ఇంకో గుంట, చెల్లె సొంత గుంటి పెట్టుకున్నది, సొంత ఎజెండా పెట్టుకొని నడుస్తుంది. ఒక దిక్కు నీ పార్టీలో ఎవడు ఉండడానికి దిక్కు లేదు. ఇంకేంద్రా భయ్, నువ్వే బాగా ఎగిసిపడుతున్నావేంది? నేను ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకుంటావేంది? నీ అహంకారాన్ని చూస్తున్నారు ప్రజలంతా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నమ్మందే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవడు? ఇప్పటికే ప్రచారం అని చేస్తున్నారు. పార్టీ కాదు, డిపాజిట్లు దక్కాయి ఎవరికి, అది గుర్తుపెట్టుకో. డిపాజిట్లు దక్కాయి, అది గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీని నువ్వు ఎట్లా చేసినావు కేసీఆర్, నీ పార్టీ కూడా గదే పరిస్థితి. ఇంకో 2 ఏళ్ళు అయిందంటే దానికి తాళం వేస్తారు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేస్తారు. అది గుర్తుపెట్టుకో. ఎవడు కూడా పార్టీలో కూడా ఉండవు. ఇప్పుడు గువ్వల బాలరాజు కాడి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకొక కొద్దిగా ఆగలేవు. ఇంకో 3-4 నెలలు అయిందంటే నీ పార్టీ ఉంటుందా అసలు ఈ రాష్ట్రంలో? ఇంకా నువ్వు అసలు నీ పరిస్థితి ఏందనుకుంటున్నావు? నువ్వు ఏం రాసుకో, ఏంటి రాసుకుంటావు? ఏం బిక్తావు? నీ ఇంట్లో నువ్వు రాసే అంటే నీకు తెలంగాణ ప్రజలు ఏమన్నా ఈ రాష్ట్రాన్ని రాసిస్తానంటే అనుకుంటున్నావే? నువ్వే పెద్ద తోపు కానివా? తమాషాలు చేస్తున్నావు అంతా. ఇప్పుడే తెలంగాణ ప్రజలు తినే కంచంలో మట్టి పోసుకున్నారు. కేసీఆర్ను వదిలిపెట్టేసి కేసీఆర్ ఏంది అంటే ఇంకో 3 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇక ఇప్పుడు గిట్ట మళ్ళీ అధికారం వస్తే రాష్ట్రాన్ని ఉంచబోదురు అంటున్నా. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పరంపొగులు, బంచరాయి భూములు, ప్రభుత్వ భూములు అన్నీ అమ్మేసుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఎస్సీలను బతకనియపోదురు, బీసీలను బతకనియపోదురు, ఎస్టీలను బతకనియపోదురు. వాళ్ళ రాజ్యం ఉంటే ఇంకానా? కథం ఎత్తురు అంటున్నా, కథం ఎత్తురు. అందుకోసమే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఏంద్రా భయ్ నీవు? అసలు సిగ్గు లజ్జం ఉండదారా? ఏంద్రేమో ప్రజలు నీకేందో పెద్ద ఈ ప్రజలు కుట్టినావురా నువ్వు? ఎస్సీలకు బీసీలకు ఇట్లా కుట్టినావా? తమాషాలు చేస్తున్నావా నీకు? వీళ్ళందరూ నీకు ఓట్లు ఎత్తారు అనుకుంటున్నావు ఏంది? ఏదో అప్పుడు నమ్మి మోసపోయినరు తెలంగాణ ప్రజలు, నమ్మి మోసపోయినరు. తెలంగాణ ఏదో నీ అబ్బ సొత్తు అన్నట్టు, నీ అయ్య సొత్తు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఎగిసి కూడా మాట్లాడుతున్నావు. తమాషాలు కూడా వేస్తున్నావు ఏంటి? ఎవడు ఓటేసడానికి సిద్ధంగా లేడు, అది గుర్తుపెట్టుకో. ఇయ్యల్లో వాడి పార్టీని ఫస్ట్ కాపాడుకో. మనమే వీళ్ళందరి గురించి ఎందుకు? ఫస్ట్ నీ పార్టీని కాపాడుకో. నీ పార్టీలో ఎవడు ఉంటుండు, ఎవడు పోతుండో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఫస్ట్ నీ సొంత చెల్లెనే పోయింది బయటికి. నీ పార్టీ ఉంటుందా అసలు? నువ్వు ఏమో ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి ఎత్తున్నావు. నీ అయోధ్యకు ఫోన్లు ఎత్తున్నాడు ఢిల్లీకి. బీజేపీలో ఎవరు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు. నువ్వేమో ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి ఎత్తున్నావు. ఎవరు నేను పట్టించుకుంటలేడు. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అనుకుంటా? ఢిల్లీకి బీజేపీలో విలీనం చేస్తామని పోతున్నాడు. బీజేపీలో మా బీఆర్ఎస్ పార్టీకి కలిపెత్తామని పోతున్నాడు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకంటే వీళ్ళ మీద కాళేశ్వరం ఇవన్నీ విచారణ జరుగుతున్నాయి. వీళ్ళు జైలుకు పోతారు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులుగా బయటపడడం కోసం మా దగ్గరికి వస్తుందని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అందుకోసం బీజేపీ వాళ్ళు ఎవడు పట్టించుకుంటలేడు కదా, దగ్గర కూడా తెత్తలేడు వీళ్ళను. పార్టీ కథమైన పార్టీని మనం ఏం చేసుకుంటాం దాన్ని? బీజేపీలో ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బీజేపీ అసలు బీఆర్ఎస్ అనేదే లేదు ఇక్కడ, కథమైపోయింది. దాన్ని పట్టుకొని నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా ఏం నడవదు ఇక్కడ. నువ్వు ఎన్ని పట్టించుకున్నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నీ అహంకారం చూస్తున్నారు. నీకు తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు తొందరపడకు. ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు? పార్లమెంట్ ఎన్నికల్లో కథమైపోయి, అసెంబ్లీ ఎన్నికల్లో కథమైనవు, పార్లమెంట్ ఎన్నికల్లో కథమైనవు. ఎమ్మెల్సీకి అయితే నిలడని వాళ్ళు లేదు. నీకు అర్థమైపోయింది. అసలు ఎమ్మెల్సీలో నిలబడితే ఓడిపోతారని తెలిసి ఉండే నువ్వు నిలబడలేదు. ఇంకా మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు